Greetings to you and one and all, in the name of our Lord and Savior Jesus Christ. Today, for our worship exaltation, we'll turn to Psalms 92. Psalms 92. We'll read from first verse to eighth verse. Psalms 92. We'll read from first verse to eighth verse. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమందంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నుండి కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నిన్నటి వ్యాకృతం పరలోకపు తండ్రి, నీకు వందనాస్తులు స్తోత్రం తండ్రి. మరొక ఆదివారం సూచించడానికి ఆరాధించడానికి వచ్చిన సమయాన్ని కొరకు నీకు వందనాస్తులు స్తోత్రం తండ్రి. కీర్తనకారు మీరు రచించినటువంటి 92 సామ్ తండ్రి ధ్యానిస్తుండగా వర్షిప్ కోసం తండ్రి అయినా మీరే తండ్రి నన్ను సిద్ధపరచుకుని అడుగుతున్నాము తండ్రి. యోగ్యుని కాదు తండ్రి అయినా మీరే తండ్రి మీ నోటు బొరుగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ సిలువ మరుగుపరిచి తండ్రి మాకు వర్షిప్ కోసం తండ్రి అయినా ఏమైతే పదాలు కావాలో తండ్రి మాకు నేర్పించమని వాక్యమైన స్నానాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఇక్కడ when we see 92 Psalm, we are here today to worship the Lord in the sense of what we were in the beginning or in the past, and who is he and how he has changed us. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కోసము ఏమి చేసి ఉన్నాడు, దాన్ని బట్టి మనము ఆయన ఆరాధించడానికి మనము ఈరోజు కూడుకొని ఉన్నాం. ఇక్కడ 92వ దావీదు కీర్తనలో చూసినట్లయితే మనము ఒకప్పుడు ఏ విధంగా ఉన్నామో స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. 6వ వచనం చూసినట్లయితే పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నుండికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. ఇక్కడ 4 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. పశుప్రాయులు, అవివేకులు, భక్తిహీనులు, చెడు పనులు చేయవారందరూ. నిజమే, ఒకప్పుడు మనం అందరము ఈ 4 కేటగిరీస్లో ఉన్న వాళ్ళమే. బ్రూటిష్ మెన్, we were all brutish men, we were all foolish men. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అంత జ్ఞానం కూడా లేకుండా ఉన్నవాళ్ళం. జెరమియా 4:22 says, for my people is foolish, they have not known me అంటున్నాడు. మనము ఒకానొక టైంలో we didn't know who God is. We were all foolish people, we were all brutish people. Actually ఇంగ్లీష్ బైబిల్లో brutish అని ఉంది. We were all brutish people. అంటే which means we don't know what we are doing, or we don't have any understanding of who God is, but we are very very wise in evil. Jeremiah 4:22లో we are very wise in doing evil అంటున్నాడు. But for doing good you don't have any knowledge. That is the state of our personality in the past. ఒకప్పుడు అంత బ్రూటల్గా ఉండేవారు, అంత పశుప్రాయంగా ఉండేవారు అనమాట. ఏది మంచి అనేది తెలియకుండా కేవలము నరక పాత్రముగానే జీవిస్తూ ఉన్న వాళ్ళము. ఆ ఈవిల్ అంటేనే ఇష్టపడే వాళ్ళము. సో అంత మాత్రమే కాకుండా ఇక్కడ భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. మనము కేవలము బ్రూటల్ మ్యాన్గా మాత్రమే కాకుండా, కేవలము ఫూలిష్ పీపుల్గానే కాకుండా, ఈవెన్
వి వర్ అన్గాడ్లీ పీపుల్. దేవుడు లేదు ఏమీ లేదు అనుకునే వాళ్ళంగా ఉన్నాం ఒకప్పుడు. అంటే విపరీత బుద్ధి. ఎలాగంటే కడుపుతో కీర్తనాకారుడు ఇన్ 58th వర్స్ అనుకుంటాను, ఒక్కసారి 58th వర్స్లో మూడవ వచనంలో, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధం ఆడుచూ తప్పిపోదురు. నిజమే, మనం మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే పాపాలు చేస్తూ బతికే వారంగా ఉన్నాం ఒకప్పుడు, భక్తిహీనంగా టోటల్లీ. అదే కీర్తనాకారుడు 73వ అధ్యాయంలో కూడా హీస్ టాకింగ్ అబౌట్ హౌ వీఆర్ అన్గాడ్లీ. అండ్ భక్తిహీనంగా ఉంటూ మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ ఎప్పుడు కూడా, మన టార్గెట్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ మనీ, మనీ మేకింగ్, మనీ మేకింగ్, మనీ మేకింగ్. 73వ దావీదు కీర్తనలో 12వ అధ్యాయంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు ఎవరంట? వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందురు. సో we were all brutal men, we were all foolish men, we were all ungodly people, only after money, only after evil. అలా ఉన్న వాళ్ళం మనం. అండ్ దట్ టు చెడు పనులు చేసేవాళ్ళం. మాట్లాడితే అబద్ధాలు కానీ ఇంకా ఏదేదో ఇతరాత్ర వాటెవర్ చెడు పనులు చేయడానికి అదొక ఆటగా చేసేవాళ్ళం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో, సామెత గ్రంథం 10వ అధ్యాయంలో 23వ వచనంలో, చెడు పనులు చేయుట బుద్ధిహీనుకి ఆటగా ఉన్నది. మాట్లాడితే ఏదో ఒక ఊరికినే ఆటగా అబద్ధాలు ఆడటం, ఊరికినే ఆటగా ఏదో ఒక బుద్ధి లేని పనులు చేయటం, చెడు పనులు చేయటం. దిస్ ఈజ్ అవర్ స్టేట్ ఆఫ్ అవర్ హార్ట్ in the beginning or in the past. We were brutal, we were foolish people, we were ungodly people, we were workers of iniquity అంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. అది మన స్టేట్. బట్ ఇఫ్ యు సీ వాట్ గాడ్ ఈజ్ నౌ, ఇదే 92వ అధ్యాయంలోనే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా అంటున్నాడు. నౌ అవర్ గాడ్ ఈజ్ God of most high. మన దేవుడు, మనము ఈరోజు దిస్ సండే వీఆర్ హియర్ టు వర్షిప్ ద మోస్ట్ హై గాడ్. సో ద మోస్ట్ హై గాడ్ మనం వర్షిప్ చేయడానికి వచ్చామంటే, వై ఈజ్ ఈ హై? ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, హీఈస్ మోస్ట్ హై గాడ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, గివ్ ప్రైజ్, సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్ అంటున్నాం. వై ఈజ్ హీ హై? బికాస్ హీ ఈజ్ ఎ క్రియేటర్. అంతకంటే ఇంకేం లేదు. బికాస్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. హీ ఈజ్ ద హై గాడ్, హీ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ టైమ్. ఇన్ ద బిగినింగ్ అంటున్నాం కాబట్టి హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద బిగినింగ్. సో హీ ఈజ్ ద క్రియేటర్. క్రియేషన్ కాదు, క్రియేటర్. ఆయన మహోన్నతుడు. See, he existed before space also. శూన్యంగా ఉన్నది, నిరాకారంగా ఉన్నప్పుడు, which means he existed before space. He existed before space, he existed before time, he existed before matter also. Matter of fact. సో అంతటి మహోన్నతమైన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఎలాంటి, ఏ విధమైన దేవుడు అంటే, కీర్తనాకారుడు 47th చాప్టర్లో, మేబీ వీ కెన్ లెట్ us all read together. 47th Psalm, second verse. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. For the Lord most high is terrible.
He is great over all the earth. So we are here to worship that great King. We are here to worship that great Lord or Most High Lord for what He has done to us. So He is most high over all the kings of the earth. అంత మాత్రమే కాకుండా 99th సాములో 99th సాములో సెకండ్ వర్స్లో సియోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి అయి ఉన్నాడు. So he is not only most high of all the kings, he is also the most high above all the people. Above all the people. ఇప్పుడు ఏ రాజులు చూసినా ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరికంటే హై, ఈవెన్ నార్మల్ పీపుల్ కంటే కూడా హీఈస్ ద హైయెస్ట్. వన్ మోర్ పాయింట్ మేబీ, కీర్తనాకారుడు 113వ అధ్యాయంలో 4th వర్స్లో యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అన్యజనములందరి, విచ్ మీన్స్ he is most high above all nations. Because he is most high above all nations, that is why he created everything from nothing. So our God is most high God, who is above all nations, who is above all the kings, and who is above all the people. అలాంటి దేవుణ్ణి మనము ఈరోజు ఆరాధించడానికి వచ్చాము. We are here to worship that most high God who is above all the nations, all the kings, and all the people. So that being most high God, being the creator, the Elohim God, he is the creator. Being that great God or most high God, what he has done to you and me, we are here to worship him అంటున్నాం. అక్కడ 1వ అధ్యాయంలో 1వ వచనంలో 92:1లో యెహోవాను స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది, మంచిది, మంచిది. So here we are seeing what we are, and we are also seeing who God is. Now this most high God, who is above all the nations, who is above all the kings, and who is above all the people, what he has done to you and me for us to worship, for us to sing praises. Why are we here? To worship him అంటున్నారు. మంచిది, మంచిది, మంచిది అంటున్నాడు. ఎందుకంటే మంచిది? బికాజ్ హీ హ్యాస్ షోన్. అక్కడ అదే వచనములో ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. So 2 things we are able to see in this verse: his loving kindness, his faithfulness. His loving kindness and his faithfulness. If you take that a loving kindness, ఆ కృపను మాత్రమే తీసుకుంటే, we are nowhere eligible to get it. మనము అర్హులమే కాదు. Why? We were sinners. We were brutal people. We were foolish people. We were ungodly people. We were workers of iniquity. అలాంటి వారిని ఆయన ప్రేమించి, the most high God loved you and me. The most high God of all the nations, all the people, all the kin, showed love on you and me.
కృపని చూపించాడంట. ఎంతటి కృప చూపించాడు అంటే హీ గేవ్ హిజ్ ఓన్లీ బికాడన్ సన్. అంతవరకు కృప చూపించాడంట. హీ గేవ్ హిజ్ ఓన్లీ బికాడన్ సన్. మనందరికి తెలిసిన వచనమే జాన్ 3:16 హీ గేవ్ హిజ్ ఓన్లీ బికాడన్ సన్. ఎందుకు అంట? సో దట్ he has come here to die for you and for me. ఆయన చేసిన పనులు బట్టి త్రూ హిజ్ వర్క్ అన్నాడు ఇక్కడ. ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమణులతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. సో యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి. In fifth verse, he is telling he is glad through your work. Oh Lord, how great are your works. He has shown love on you and me by sending his only begotten Son through the work of Calvary. He has done that work of salvation on the cross of Calvary, shed his own blood for you and for me. అందుకనే మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, let us all read together. 1 John 1st verse, 1 John 1st chapter from 4th chapter, 1 John 4th chapter 9th verse. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ, which means we didn't love first. మనం ప్రేమించలేదు ఆయన్ని ఫస్ట్. He loved you and me. అందులో ప్రేమ ఉన్నది. Meaning God manifested love towards you and me who we are sinners. While even we are sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనము ఇంకనూ పశుప్రాయులుగా ఉండగానే, మనం ఇంకనూ అవివేకులుగా ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ చెడు పనులు చేస్తూ ఉండగానే, he showered love upon you and me. And he gave his how did he show love? How did he manifest his love? Ante he sent his only begotten Son, that we might live through him. మనము నరక పాత్రలకే మన స్టేట్ is to the total sin కాబట్టి we must go to hell. కానీ he sent his only begotten Son so that you and I can live through him. అందులో ప్రేమ ఉంది. ఆయన ద్వారా మనము జీవించబడుతున్నాము. ఓన్లీ బై ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, ఆ పని వలన మాత్రమే we are living. అందులో లవ్ ఉంది. And he loved us first and sent his only Son to be the propitiation ఉంది. అంటే ఆ propitiation అంటే నీ పాపములకు నా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. సో మన పాపములను ఆయన ప్రాయశ్చిత్తము చేసినాడు. The whole connection what was lost between man and God has been reconciled, has been propitiated through Lord Jesus Christ. He came, he died, he was buried, and he is resurrected. ఆ resurrection లో నిన్ను నన్ను పాలుభాగస్తులుగా చేసి, so that we may live through him.
మనం ఒక రోజు ఇప్పటికిప్పుడు కళ్ళు మూసినా కూడా we will definitely live through him for eternity అన్న నిరీక్షణ మనకి దయచేశాడు. సో we are here to worship that most high God who sent his only begotten son, who first loved us, మనం ముందుగా ప్రేమించటం కాకుండా who first loved us and he shown that manifestation by sending his only begotten son that we might live with him. So it is all by his loving kindness, it is all by his grace we are saved. మనందరికీ తెలిసిన వచన భాగంలో ఎఫెసియన్స్ 2nd చాప్టర్లో 8, 9 verse and 10, we're all saved by his grace only. మనం చేసిందంటూ ఏమీ లేదు, మనం మంచి పనులు చేసినందువలన మనం రక్షించబడలేదు. we were all saved by his grace through faith. సో అలాంటి దేవుడు షోన్ లవింగ్ కైండ్నెస్, షోన్ గ్రేస్ అపాన్ యూ అండ్ మీ. He shown his loving kindness. Psalms 112లో for his loving kindness is great towards us. ఆషామాషి ప్రేమ కాదు, ఆషామాషి కృప కాదు. his loving kindness is great అంట. కీర్తనకారుడు 117లో 2వ వచనంలో. సో అంతటి కృప, జీవం కంటే ఉత్తమమైన కృప మనకి చూపించాడు. అలాంటి కృప చూపించి ఫూల్స్గా ఉన్న మనల్ని వైజ్ పీపుల్గా మార్చినాడు. ఫూల్స్, వీఆర్ ఆల్ ఫూల్స్ రైట్. అలాంటి ఫూల్స్గా ఉన్న మనల్ని హీ మేడ్ అస్ వైజ్ పీపుల్, విచ్ మీన్స్ ఆయన చేసిన ప్రేమ, ఆయన చూపించిన ప్రేమలో when we understood his love, మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకు అర్థమైంది. వాట్ వీఆర్ డూయింగ్, మనం ఎంతటి ఫూల్స్లో మనకు అర్థమైంది, మనం ఎంతటి స్టేట్ ఆఫ్ దట్ సిన్లో మనం ఉన్నాము, అంత స్టేట్ ఆఫ్ ఇనిక్విటీలో వాట్ వీఆర్ వర్కింగ్ అనేది వి అండర్స్టూడ్. ఆ బ్రూటల్ మైండ్ అనేది వి అండర్స్టూడ్. ఎందుకు? ద మోస్ట్ హై గాడ్ sent his only begotten son to you and me by showing his grace. We were not worthy for it. మనలాంటోళ్ళు, our destiny is to hell. కానీ he showed loving kindness because of the wondrous work of Lord Jesus Christ in the cross of Calvary. So he made us consider his loving kindness. సో కీర్తనాకారుడు అంటాడు, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములు ఆలోచిస్తాడు అంటాడు. ఏంటంట? ఆ కృపాతిశయముల గురించి ఆలోచిస్తాడు. Psalms 107, Psalms 107లో 107 the last verse, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులను తలపోయుదురుగాక. which means what? We are considering the loving kindness of God. when we consider, ఎప్పుడైతే when we consider the loving kindness of God, అప్పుడు ఇంకా 103వ దావీదు కీర్తన మన నోటి వచ్చేస్తుంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మనకు. ఆయన నా దోషములను క్షమించాడు, నా సంకటములు అన్నీ కుదిర్చాడు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించాడు, కరుణా కటాక్షములు నాకు కిరీటముగా నాకు ఉంచాడు అని. దెన్ వీ విల్ సింగ్ ప్రైజెస్ టు హిమ్. దట్ ఈస్ వాట్ ఈస్ టెలింగ్. 92nd verseలో కూడా యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకంట 5వ వచనంలో నీ కార్యములు ఎంతో ఎంతో దొడ్డవి,
నీ ఆలోచనలు గంభీరము, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆయన చేతి పనులు బట్టి మన ప్రాణము ఆయన్ని స్తుతిస్తుంది. ఆయన చేసిన ప్రతి పని బట్టి. సో వాట్ ఎవర్ he has done to us, he has shown grace, loving kindness to you and me while we are yet sinners. అయితే ఆ లవింగ్ కైండ్నెస్, డిడ్ హీ ఓన్లీ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్? ఇక్కడ ఇంకా మనం చూస్తే he also not only showed grace or loving kindness upon us, he also showed his faithfulness upon us. He also showed faithfulness upon us. So which means ఆయన మన మీద ఆ ఫెయిత్ఫుల్నెస్ చూపించడము అంటే వి ఆల్ నో, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు అని. విచ్ మీన్స్ ఇన్ ద ప్రజెంట్ డేస్ ఇలాంటి చాలా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో కూడా, he is still showing his loving kindness towards us. మనము ఆయన మార్గంలో కాసేపు అటు ఇటు వెళ్తూ, కాసేపు ఆయన మార్గంలో వెళ్ళి కాసేపు 50% ఇటు 50% ఇటు ఉన్నా కూడా, ఈవెన్ ఇన్ దిస్ ప్రజెంట్ డేస్ కొన్నిసార్లు మనం ఆయన నమ్మకపోం. ఎందుకు ఇలా జరుగుతుంది, వెయిటింగ్ చేయలేకపోతున్నాము. ఈవెన్ దెన్ ఒకవేళ మనము ఈ ప్రజెంట్ డేస్ లో అవిశ్వాసులుగా ఉన్నా కూడా, వారు అవిశ్వాసులయ్యందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోడా? రోమిలకు రాస్తూ 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, కొందరు అవిశ్వాసులైనవి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోడా? అట్లా రాదు అంటాడు. సో విచ్ మీన్స్ అవర్ లార్డ్ is faithful God in the past, he is faithful God in the present also. అందుకనే he sent his only begotten son. We will all read 1 Corinthians chapter 1 verse 9లో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Yes, he is a faithful God. We were all called into the fellowship of his son. ఆయన చేసిన కార్యము బట్టి he has shown grace. He has died for you and me in the cross of Calvary. He is buried and he is rose again. Now, when he risen again, ఆయనతో పాటు మనము కూడా బతుకులాగన మనల్ని కూడా ఆ యొక్క పునరుత్థానంలో పాలిభాగస్తులుగా చేసి, and he has called us into the fellowship with his son. So not only he saved us, not only he gave us a place in the same resurrection, now we are also called into the fellowship with his son. And his son, our Lord Jesus Christ, is faithful. మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు. Even when we are not faithful, చాలా సార్లు మనం we are not faithful, but he is a faithful God even in the present days. 2 Thessalonians 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువు నమ్మదగిన వాడు, Lord is faithful, who will establish you and he is guarding you from the evil one. సో ఇలాంటి రోజుల్లో ఇన్ని నెలలుగా ఈ ఈవిల్ వన్ నుంచి, ఈ COVID-19 నుంచి he is guarding us from this evil COVID-19.
ఆయన నమ్మదగిన వాడు. So he is most high God who is shown loving kindness to us, and he has shown, or he is showing faithfulness to us. ఇలాంటి సమయంలో కూడా he is guarding us. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మరువని దేవుడు. ఇప్పుడు మనుషుల్లాగా ఒకసారి ఎస్ అని ఇంకొకసారి నువ్వు అనే ఎడమ తిప్పేవాడు కాదు. కీర్తన గ్రంథకారుడు కూడా 89th verse హీఈస్ టెలింగ్, మాట ఇచ్చి, బికాస్ ఐ విల్ నాట్ బ్రేక్ ఆఫ్ మై లవింగ్ కైండ్నెస్ ఫ్రమ్ హిమ్ అంటున్నాడు. ఇప్పుడు మనుషుల్లాగా నా కృపను బొత్తిగా ఎడము చెయ్యను, అబద్ధకున్నై నా విశ్వాస సారీ కనిపిస్తున్నాను కదండి. నెట్వర్క్ కొంచెం ఓకే, ఇప్పుడు ఓకే అనుకుంటా. సారీ. So here what we are going through is he is showing faithfulness even this present generation or even this present days, and he is guarding us from the evil one. 2 Thessalonians 3rd chapter 3rd verse lo, our Lord is faithful who will establish you and me, and he is guarding you and me from the evil one, from this COVID-19. And ఆయన మాట ఇచ్చి మనం తిప్పేవాడు కాదు. If we confess our sins, he is faithful and just అని మనకు తెలుసు. He is the one who is have authority to forgive your sin and my sin, and he can purify us from all unrighteousness. So he is the most high God of all the nations, of all the kings, and of all the people. He showed loving kindness to you and me, yet even though we are sinners, even though we were brutal people, even though we were ungodly, even though we were foolish people, he has shown loving kindness to us, and he saved you and me by sending his only begotten son. సేవ్ చేసి ఆయన పునరుత్థానంలో పాలిభాగస్తులుగా చేసి, అండ్ ఫెలోషిప్ విత్ హిస్ సన్. 1 కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 1:9 ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. We were all called into the fellowship unto his son. So we are saved, we are partaken in his inheritance or in his resurrection, and we are called to fellowship with his son. And he is guarding us. Even in these present days, he is guarding us from the evil one. Present. Now, even in future also, Hebrew రాసిన పత్రికలో, let us hold fast the confession of our hope without wavering. So ఖచ్చితంగా he is going to come, because we are seeing all the situations, definitely he is going to come very very soon. సో అప్పుడు మన హోప్ని వేవర్ చేయకుండా ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు, మనము అలా ఉంటున్నామా? అలా ఉండకుండా we have to hold fast our confession of our hope, for he who promised is faithful. అదే 92వ అధ్యాయంలోనే లాస్ట్లో వచ్చేసరికి, when you come to the last verses, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎగురుదురు. So he is going to come soon, and he is going to give us a place in heaven. We are going to stay with him forever and ever and ever, because he made us righteous. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు అంట. He made us righteousness.
మనం అందరము యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణలో మనం వర్ధిల్లుతూ ఉంటాం ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హిస్ చర్చ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆర్ హీస్ గోయింగ్ టు బి మేడ్. 12 గుమ్మాల పరలోక పట్టణములో ఆయనే దేవుడుగా, మనం అక్కడ నాటబడి ఆయనే ఆలయముగా మనం యుగాయుగంలో వర్ధిల్లుతాం. సో హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ టు ఆల్ జనరేషన్. ఆయన విశ్వాసత తరములు ఉంటుంది. ఆయన భూమిని స్థాపించాడు, అది స్థిరంగా ఉంటుంది. అండ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ విల్ ఎండ్యూర్ టు ఆల్ జనరేషన్. ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. ఎందుకంటే హీఈస్ ద మోస్ట్ హై గాడ్, ఆయన దయాళుడు. సో లాస్ట్ 8వ వచనం చూసినట్లయితే 92వ అధ్యాయము, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. He is the most high God in the past. He is the most high God in the present. He is the most high God even in future. నిత్యము forever and ever and ever. He is most high God. And that God sent his only begotten Son to save you and me from our sins. And he gave us salvation. He gave us partaking in his resurrection. He gave us his fellowship. And he gave us his church, or he gave us a place in heaven to be with him forever and ever and ever. So let us worship the Lord in the light of the word. Praise the Lord.